నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడ టఫ్గా ఉంటుంది, ఎక్కడ ఫ్రీ వే ఉంటుంది, వివరంగా చెప్తారా? సో ఏప్రిల్ మంత్ మనం చూసుకుందామండి. అందులోనూ ఈ మంత్ కొంచెం చాలా మందికి చాలా ఇంపార్టెంట్. ఒకటి శ్రీరామనవమి పండుగ ఉంది, షష్టగ్రహ కూటమి కూడా వచ్చింది. దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా రాశుల మీద ఉండబోతుంది. అవన్నీ కూడా కన్సిడరేషన్ చేసి మనం చెప్పుకుందామండి. అయితే ఈ షష్టగ్రహ కూటమి అన్ని రాశులకి అంత ఏమంటారంటేనండి ఇబ్బంది పెట్టదు. ఒక 3 రాశులు మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది, కొన్ని రాశులు బాగా కలిసి వస్తుంది కూడా అనమాట. ఈ షష్టగ్రహ కూటమిని బాగా కలిసి వచ్చే రాశి ఒకటి తులారాశి. ఎందుకంటే 6వ గ్రహంలో మాలిఫిక్ ప్లానెట్ చాలా ఎక్కువ ఉన్నాయి. రాహు ఉన్నారు అక్కడ, తర్వాత వచ్చేటప్పటికి బుధుడు ఉన్నాడు, శని ఉన్నాడు. తర్వాత ఈ గ్రహాలన్నీ ఎక్కువగా పాపగ్రహాలు, క్రూర గ్రహాలు మరియు వాటి మీద ఎక్కువగా ఉండటం వల్ల ఈ తులారాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. దీంతో మనం గనక చూసుకుంటే ఇందులో నక్షత్రం ప్రకారం చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా కూడా మన తులారాశిలో ఉంటాయి. మనం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు సంచారం మేషరాశిలో 14వ తారీఖున మొదలవుతుందండి. బుధుడు, శుక్రుడు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి 7th హౌస్లో సూర్యుడు ఉండడం వల్ల యాత్రలు, ఎవరైనా కనుక తీర్థయాత్రలు చేయాలనుకుంటే దానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే కుజుని వల్ల శుచం కొంచెం బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల విజయము, శుక్రుని వల్ల విపత్యం, కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండి 1st హౌస్ నుంచి చూడటం వల్ల సూర్యుని యొక్క పొజిషన్ అంత మంచిది కాదు అని చెప్తారనమాట. ఏం చేస్తుంటారంటే మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి. అంటే గోచారంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే అండి సామంత జన విద్వేష, వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారాపేడ సుతామయం అంటే ధార అంటే భార్య అండి. భార్యలకు వచ్చేటప్పటికి ఏమంటారు, పీడ తగులుతాం, వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్ ఉండటము. తర్వాత సుతామయం, సుత అంటే పుత్రులు అండి, పుత్రులకి అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు కనుక ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఆటంకం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇవి కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఈ మంత్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. 1st హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుందండి ఒంట్లో. సో వీళ్ళకి అందులోనే సమ్మర్ కదండి, సూర్యుడు ప్రభావం సూర్యుడు వల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఫుడ్ అంతా చేంజ్ చేసి ఆయిల్ ఫుడ్స్ అన్ని వదిలేసి, తర్వాత కొంచెం మనకాళ్ళు ఏమంటారు చద్దన్నం అంటారు కదా, అంటే ఇవి కరడు ఇలాంటి సాత్వికంగా ఫుడ్స్ వితౌట్ ఆయిల్ కనుక ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అయితే వీళ్ళకి 10th హౌస్లో మార్స్ ఉండటం వల్ల ఈ కుజుని యొక్క ప్రభావం వీళ్ళకి అంత మంచిది కాదండి తులారాశి వాళ్ళకి. పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా టఫ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేశం సదావ్యాధి సదాభోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవే దారాసుతి అని చెప్తారు. 10వ ఇంట్లో కనుక దారాసుతుడు అంటే ఎవరంటే కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, నిత్య క్లేశం ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. సదావ్యాధి, ఎప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే, సదా భోజన దుర్బలం, భోజనం కూడా సరిగ్గా చేయటండి. ఇవన్నీ ఉండటం వల్ల ఇంతేకాకుండా సదా సంచార ఉద్యోగం అంటే ఉద్యోగంలో అప్పటిదాకా లేచి రూమ్లో చక్కగా కూర్చున్న వాళ్ళు కాస్త ఆ చైర్ని వదిలిపెట్టి ఇటు అటు పరుగులు పెట్టుతూ జాబ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. టెన్షన్గా ఉంటుంది అనమాట. 1st హౌస్లో ఉండటం వల్ల, ఇందాక కూడా మన సూర్యుడు వల్ల 1st హౌస్లో ఉండటం వల్ల ఈ గ్రహం కూడా క్రూర గ్రహం, ఇది కూడా 1st హౌస్లో దృష్టి ఉండటం వల్ల మనకు సూర్యుడు ప్లస్ కుజుడు ఇద్దరు వీళ్ళకి 1st గ్రహం అంటే మనకి వాళ్ళ జన్మరాశిని టచ్ చేస్తూ వల్ల ఏమవుతుందంటేనండి వ్యక్తుల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యలతోటి వైరం లేదా భర్తలతోటి వైరం, యక్ష రాక్షస పీడలు, వీళ్ళకి నైట్ టైం కాళ్ళు పట్టుకున్నట్టు ఉండటం, పిక్కలు పీకినట్లు ఉండటము, ఈ సంబంధించిన ఇబ్బందులు పడితే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా అనవసరంగా గొడవ అవుతుంది, దానికి ఒక రీజన్ ఉండదు. సిల్లీ రీజన్స్ అంటారు చూడండి, అసలు ఏమీ రీజన్ ఉండదు, ఒకళ్ళు అరుచుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ గురించి కూడా వీళ్ళు గొడవ పడిపోతుంటారు. నేను చాలా ఇళ్ళలో చూస్తుంటాను, ఏదో ఒక చిన్నది వాళ్ళిద్దరికి చూస్తూ కూడా గొడవలు అవుతాయి, రిమోట్ దగ్గర అసలు దానికి గొడవ పడిన అవసరం. ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నెగటివ్ ఉందని గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది ఒక సింపుల్ బ్యూటిఫుల్ రెమెడీతో హోల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అండి. అలాంటివి చెప్పండి గురుగారు. సింపుల్ బ్యూటిఫుల్ ఓల్డ్ ట్రస్టెడ్ రెమెడీస్ ఇవి. ఏ ఇంట్లోనైతే అసలు పెద్ద రీజన్ లేకుండా గొడవ పడుతూ ఉంటారో ఆ ఇంట్లో పీడలు ఉన్నట్టు, దిష్టి ఉన్నట్టు, యక్ష రాక్షస పీడలు అంటే అయ్యే. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనకు కనిపించని కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఆడున్నాయని సింపుల్.
రెండో దీనికి ఏం చేయాలి, బెస్ట్ అండ్ ఎవర్ బెస్ట్ రెమెడీ ఏమంటేనండి, నువ్వు దీపారాధన డైలీ ఇంట్లో చేసుకోవాలి. ఖచ్చితంగా చెయ్యాలి. తులసి చెట్టుని పూజించాలి. చాలా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఇంట్లో నుంచి. తులసి చెట్టుని పూజిస్తే. తర్వాత సింపుల్ ఇంకొకటి ఏం చేయాలంటే ధూపం వేయాలి సాయంత్రం పూట, ఎప్పుడు కాకపోయినా కానీ, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్లో. చాలామంది బాత్రూమ్ టాయిలెట్స్ని వదిలేస్తూ ఉంటారు. మనకి దీపారాధన ఇవి దొరుకుతాయి, కప్స్ దొరుకుతాయి, సాంబ్రాణి కప్పులు. ఇవి కప్పులు అట్లీస్ట్ 15 రోజు ఒకసారి మొత్తం బెడ్ కింద, తర్వాత టాయిలెట్స్లోను అది పెట్టేలా వదిలేసి ఇల్లంతా సాంబ్రాణి పొగేయాలండి. వీటితో పాటు చాలామంది నేను గమనిస్తూ ఉంటానండి, మొబైల్ పైన స్క్రాచ్ కవర్స్ ఉంటాయి కదండి, అవి పగిలిపోయి అంటే అవి వాడుతూ ఉంటారు. ఏమాత్రం వాడకూడదు. బ్రేక్ అయిన వస్తువులు అసలు ఏది కూడా నెగటివ్ ఎనర్జీ అక్యుములేట్ చేస్తూ ఉంటుందండి. ఎనీథింగ్ బ్రేక్ అయింది ఇంట్లో ఉందంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు, అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ అండ్ లాస్ట్ అండ్ పవర్ఫుల్, ఇల్లు మాప్ స్టిక్ చేసేటప్పుడు ఉప్పు ఒక బకెట్లో కనుక వేసుకొని వాడుతూ చేస్తే బాగుంటుంది. ఇంకా కొంతమంది నైట్ బయటకు వెళ్ళి తిరిగి వస్తుంటారు కదండి, ఎక్కడైనా డౌట్గా ఉంటే ఏమంటారు మనకి ఒక గుప్పెడు ఉప్పు నీళ్ళలో వేసుకొని చక్కగా కళ్ళుప్పు ఆ నీళ్ళ బకెట్ అంతా నీళ్ళతో నింపేసుకొని అందులో ఉప్పేసుకొని ఆ అస్తటితో స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుందండి. ఇందులో ఇవన్నీ చాలా సింపుల్, ఈజీ అండి. ఇప్పుడు గురుగారు మరి మనకి ఇళ్లలోనే లోపలే ఉంటున్నాయి కదా బాత్రూమ్స్, ఇప్పుడు మరి స్నానం చేయాలంటే అది అలా ఉండకూడదండి, అది అలా ఉండకూడదు. బట్ ఈ పూర్వకాలం ఇళ్లలో అయితే బయట ఎక్కడో ఉండేది. అందుకని మనకి ఇంటి ముందు ముగ్గేయటం, గడపకు పసుపు రాయటం, తర్వాత మనకి కొంతమంది ఉప్పుని అటు ఇటు గడప దగ్గర పెట్టడం, నిమ్మ దెబ్బలు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే, తర్వాత ఇంటికి గుమ్మడికాయ కట్టడం, తర్వాత మనకి ఇది వస్తుందండి వైట్ కలర్ స్టోన్ ఒకటి వస్తుంది పెద్దది, స్ఫటిక, దాన్ని ఒకటి కట్టడం, ఇలాంటివి చేస్తుంటే అందుకని ఇంటి ముందు తులసి చెట్టు చాలా పవర్ఫుల్ అండి. సిగ్నల్స్ మనకి ఇంట్లో తెలిసిపోతుంది. ఇంట్లో తులసి మొక్క కొంచెం వెళ్ళినట్టున్నా కూడా అది సిగ్నలే కదండి. అవునండి, అవన్నీ తెలిసిపోతుంటాయి అన్నమాట. అందుకని ఇంటి ముందు తులసి చెట్టు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి, దీపారాధన పెట్టాలండి. ఇంటి ముందు అక్కడి నుంచి అటే వెళ్ళిపోతుంది, ఇంట్లోకి రాదండి. ఇవన్నీ మనకి ఏమంటారంటే లక్ష్మి రావాలి, ఓకే, ఆ లక్ష్మి బయటికి పోవాలని చెప్పేయండి. అయితే మనకి కాన్షియస్నెస్ మెయింటైన్ చేయాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల రాక్షస పీడలు ఈ రాశి వాళ్ళకి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సింపుల్ రెమెడీ, హాస్పిటల్కి ఉరకటము, వాళ్ళకి ఫోన్లు చేసుకునే కాదండి, ఓకే, ఏడ్చుకోవటం, ఇదంతా ఉపయోగం ఏమీ లేదండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, జంట చేసే పని జంట చేయాలి, లేడీస్ చేసుకోవాలి. ఎంత ఇది అది అనుకున్నా కానీ ఏది అదేనండి, అంతే కదా. ఎంత నేను అది అనుకున్నా ఎవరు చేసే వాళ్ళు చక్కగా చేసుకుంటే కొన్ని పనులు లేడీసే చేయగలుగుతారండి, కొన్ని పనులు జెంట్సే చేయగలుగుతారు. మన సనాతన ధర్మంలో లేడీస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదండి. వాళ్ళు ఏమంటారంటే గృహస్థాశ్రమానికి ఆధారభూతం స్త్రీ అని శాస్త్రాలు చెప్పారు. ఒక గృహం నడవాలి అంటే దానికి ఆధారం స్త్రీ అన్నారు. ఇందులో నీకు 50%, నాకు 30% ఏం లేవు అన్నాడు. ఫుల్ వాళ్ళే. కాకపోతే అది ఎందుకు వచ్చిందో నాకు ఒకసారి నవ్వు వస్తుంటుంది, లేడీస్కి ఈ పర్సంటేజ్ పెట్టారు, ఇంత ఉండాలి అంటే. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది కదా, ఈ కమర్షియల్ బేసిస్ లో ఎక్కువ సంపాదించేది మగవాడే కాబట్టి అలా ఇచ్చి ఉంటారు. అది ఎలా పెట్టారని నాకైతే, నేనైతే ఒకసారి ఎందుకు వాళ్ళ అది డీగ్రేడ్ చేసినట్టు నేను అనుకుంటాను. లేడీస్కి ఇంత పర్సంటేజ్ ఉండాలి అంటే అదేంటి, ఆధారమైన వాళ్ళైతే మళ్ళీ లేడీస్కి ఇదేంటి. అసలు మగవాళ్ళ కన్నా ఎక్కువ కష్టపడేది లేడీసే. కష్టపడింది పడనది డిఫరెంట్ ఇష్యూ అండి, బట్ వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారండి. మన సనాతన ధర్మంలో చాలా ఎక్సెప్షన్స్ ఇచ్చారు, వీళ్ళు నెగిటివ్ తీసుకుంటున్నారు, అది బాధ. నీకు గాయత్రి మంత్రం అవసరం లేదు, అది ఆల్రెడీ ఇట్స్ డన్. ఏది చదివితే ఫలితం వస్తుందో, పిల్లల్ని పెంచితే అదే వస్తుంది, అన్నం పెడితే అదే వచ్చింది, మళ్ళీ గాయత్రి మంత్రం ఏంది. కానీ ఉద్దేశంతో వాళ్ళు ఒకే యాంగిల్లో చెబితే మంత్రాలు చదవని లేదు, ఇది చదవని లేదు, అదేదో విపరీతంగా ధోరణిగా తీసేసుకొని ఏమంటే దాని గురించి సరిగ్గా అవగాహన లేకపోతే, ఆ శాస్త్రాలకు సరిగ్గా చదవకపోతే ఎవరో ఏదో చెప్పింది మైండ్లో పెట్టుకొని ఏదో చేసేసుకుంటాం. అసలు అలా లేదండి, ఎక్కడా లేదు. నేను ఈ వార్తల హెడ్లైన్స్ యూట్యూబ్లో చూసినప్పుడు ఎందుకు ఇలా నేరోగా ఆలోచించి పెడతారని నేను అనుకుంటాను. నేను చాలా యాన్షియన్ స్క్రిప్ట్స్ చదివానండి, ఎక్కడ కూడా లేదండి అంత. ఎందుకంటే మనకు భగవద్గీతలో ఫస్ట్ అర్జున విషాద యోగం అని ఉంటుంది. అందులో అర్జునుడు బాధపడతాడు, ఏం తెలుసా, ఈ యుద్ధంలో మనం గెలవకపోతే ఏమవుతుంది, లేడీస్కి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, లేడీస్ ప్రొటెక్ట్ చేయకపోతే ఈ వంశానికి ఆధారభూతం వాళ్లే కదా అని బాధపడతాడండి. వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. అంత పెద్ద భగవద్గీతలో ఎక్కడన్నా లేడీస్ని ఇన్సల్ట్ చేశారండి. మరి అసలు పర్సెంటేజ్ ఎందుకు వచ్చి నాకు అవమానం దగ్గర నుంచే కదండి కురుక్షేత్రం మొదలైంది. ద్రౌపది దేవికి జరిగిన అవమానమే కదా.
కురుక్షేత్రం వాళ్ళు మొదలవడం. సరైన ఉమ్, పద్ధతులుగా లేరు, అవమానించారనే దానికి ధర్మబద్ధంగా మన యుద్ధం జరిగింది, అది వేరే విషయం. ఉమ్, కానీ అర్జునుడు బాధపడింది దేనికండి? అసలు ఇందులో ఆయన బాధపడటానికి అదనమాట. సో మనం రాజ్యాన్ని రక్షించుకోకపోతే మనకి లేడీస్కి అవమానాలు జరుగుతూ ఉంటే ఆ వంశం ఏమైపోతుంది చూసారా? వంశం ఏమైపోతుంది అని నేను పోతే పర్లేదు కానీ లేడీస్ పోకూడదని కదండి అక్కడ meaning. మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ పర్సంటేజ్లు అయ్యి ఏంటో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం మార్చుకున్నవి ఇవన్నీ. అవి మన పూర్వీకులు మనల్ని ఎక్కడ అవమానించలేదు. ఇక్కడ ఉద్యోగాల పేరుతో మనల్ని మనమే తక్కువ చేసుకొని ఇలా నదుల పేర్లు పెట్టుకుంటాం, భారత మాత అంటాం, ఓకే, తెలంగాణ మాత అంటాం, అవును కదండి. అవును. ఇలా నదులకి కూడాను మన కృష్ణమ్మ లేడీస్తో పోల్చుకుంటాం కదా, తులసి చెట్టుకు పెట్టుకుంటాము, ఓకే. బట్ అది వదిలేస్తే ఇప్పుడు ఎందుకు చెప్పామంటే ఇదంతా యక్ష రాక్షస పీడలు. అందుకని కొన్ని పనులు కంపల్సరీ లేడీసే చేయాలండి, వాళ్ళు చేస్తేనే బాగా వస్తుంది. అందులోనూ పర్టికులర్ ఇంట్లో పూజ చేయటం కానివ్వండి, తులసి చెట్టుకి పూజ చేయటము, దీపం వేయటము, ఇవంతా వాళ్ళకి ఏంటంటే నూరిషింగ్ నర్చరింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్లానే కిచెన్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతేనే ఆ మైండ్ అట్రాక్టివ్ ఉంటుందండి. వీటిలో అన్నిట్లో చాలా క్లీన్గా పెట్టుకోవటం, ఆ బుద్ధింకులు ఇవన్నీ బొల్లులు గిల్లులు ఇవన్నీ ప్యూరిఫై చేసి పెట్టుకోవాలండి. నెగటివ్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉంటుంది. ఇంటి విషయంలో చాలామంది పర్టికులర్గా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ దాన్ని క్లీన్ చేసి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీ లేడీస్కే ఉంటుంది. తర్వాత వీళ్ళకి కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత అంతేకాకుండా ఏమవుతుందంటే పుత్రులతో గొడవ, అతిగా కోపడం, ఇవన్నీ కోపం పడాలి బట్ టూ మచ్ కోపం పడుతుంటే నెగిటివ్ ఎనర్జీ. సో ఇదంతా మనకి కుజుని వల్ల వస్తుందండి. నెక్స్ట్ శుక్రుని వల్ల ఏమవుతుంది? శుక్రుని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు, మిక్స్డ్ పొజిషన్ అని చెప్తారనమాట. ఏమవుతుంది 6వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే? విరోధ శత్రుపీడాం, గొడవలు అవుతాయంట, శత్రుపీడ వస్తుందంట. జ్ఞాతీనాంచ విరోధద అంటే 6వ ఇంట్లో ఉన్న విరోధం కలుగుతుంది, శత్రువుల బాధ కలుగుతుంటుంది, బంధువులతో వైరం, అంతేకాకుండా ఆయాసో ధారపుత్రై ద్వేష షష్ఠేత్ భృగునందనే. భృగునందనుడు అంటే శుక్రుడు. ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అంటే అవమానం ఉంటుందట, రుణాలు వ్యవహారాల విషయంలో చిక్కులు అపాయాలు కలుగుతాయి అని చెప్తున్నారు అనమాట. అయితే 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంత విషయాల్లో బాగుంటుంది. పర్టికులర్గా స్పౌస్, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికులు వాళ్ళ మధ్య అన్యోన్యత, తర్వాత ఎక్స్పెండిచర్, సో ఈ ఖర్చులు బాగా శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకి శుక్రుడు ఉండటం వల్ల 6వ ఇంట్లో ఉండటం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు మరి నక్షత్రాల పరంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది నెలలో? ఇందులో నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు. చిత్తా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటారు. ఫస్ట్ బీ హ్యాపీ. రెండోది వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఒకటి ఉంటుంది, అంటే కన్ఫ్యూజ్ అయ్యే స్ట్రాటజీ సిచ్యువేషన్ ఒకటి ఉంటారు. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యము, ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఏప్రిల్ మంత్ ఎండ్కి ధనం వస్తుంది, టోటల్గా ధనం వస్తుంది, క్షేమంగా ఉంటారు. మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి అతిగా భయపడే అవకాశము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్, వీళ్ళకి దారిద్ర్యం కూడా ఉంది కానీ ధనప్రాప్తి ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి చక్కగా ఉంటుంది, అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి, భయం కలిగించే సందర్భాలు ఉంటాయి, బంధించబడినట్లు ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. కొంచెం క్లారిటీగా వీళ్ళు పెద్దవాళ్ళని, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే చాలా బాగుంటుంది. ఇవ్వండి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వైరల్ ఫీవర్ కానీ, తర్వాత బ్యాక్టీరియల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలండి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? పరిహారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా నక్షత్రం బాగలేదు ఏమంటేనండి, సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఎక్కువ ఉన్నారండి, 7th హౌస్లో ఉన్నారు. తర్వాత 10th హౌస్లో కుజుడు ఉండటం వల్ల కుజుడికి సంబంధించిన పరిహారాలు వీళ్ళు ఎక్కువ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే కందులు 1 kg దానం ఇవ్వాలి. రెండోది కుజుడికి కుజుడు అనుకూలంగా ఉంటే వీళ్ళు వేరే వాళ్ళ మీద కమాండ్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు. కుజుడు అనుకూలంగా అవ్వలేదు వేరే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తారు. ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒకళ్ళ కంట్రోల్లో ఒకళ్ళు వెళ్తుంటారు చాలా సందర్భాల్లో. దానికి రీజన్ ఇదే అంటారా? కుజదోషం అంటారు. కుజదోషం అంటే ఇదే కంట్రోల్ చేస్తారు. ఓకే. సో మనకి మార్స్ ఏంటంటే కంట్రోలింగ్ పవర్. ఒక రాజుకి కుజుడు పరవం అనుకోండి, రాజ్యాన్ని మొత్తం కంట్రోల్ చేస్తాడు, ఎవరిని ఎక్కడికి వచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తాడు. రాజులోకి ఈ బలం లేదనుకోండి, ప్రతి ఒక్కళ్ళు రాజుని కంట్రోల్ చేస్తారు. అంతే కదా, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయాలి. మీరు అడిగిన భార్యాభర్తల మీద, భర్తకి కుజదోషం ఉంది, పెద్దగా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. ఆమెకు ఉందనుకోండి, ఇంటర్వ్యూలను కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకని ఏమవుతుందంటే ఇద్దరికి ఉందనుకోండి,
కాసేపు నువ్వు కంట్రోల్ చేయి, కాసేపు నేను కంట్రోల్ చేసుకుంటా. ఒకరికొకరు సరిపోతారంటారా? అది అందుకని కుజు దోషం ఉంటే ఇద్దరికి ఉండాలి. అదొక రీజన్. ఎందుకంటే ఈ రీజన్ అనమాట. వీళ్ళకి కుజుడు సరిగా లేరు కాబట్టి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఈ దేవతను చక్కగా పూజించాలి. 2 ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు దుర్గా చండీ హోమాన్ని కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. నేనేం చెప్తానంటేనండి, ఇయర్లీ ఒకసారి ప్రతి ఒక్కళ్ళు చండీ హోమం చేయించుకోవాలండి. పర్టికులర్ మేనేజర్ ర్యాంకర్లు ఎవరెవరు ఉన్నారో, బిజినెస్ పీపుల్ హెడ్లు ఎవరెవరు ఉన్నారో, అంటే కాంపిటీషన్ కదండి, అందులో చేయించుకోవాలి. ఇంతే కాకుండా వీళ్ళకి ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. వీళ్ళు కుబేర పాశుపత హోమం చేయించుకున్న తర్వాత శ్రీ సూక్తంతో కొన్ని సంపుటీకరణ మంత్రాలు చేసి విశేష లక్ష్మీ హోమం చేస్తారండి. ఇవి చేయించుకున్నాక వీళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది. ఈ ప్రకారంగా వీళ్ళు అన్నీ చేసుకుంటే ఉంటే చాలా బాగుంటుందండి. అవసరం దాన్ని బట్టి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏది ఎక్కువ ఫేస్ చేస్తుంటే దాన్ని బట్టి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఎవరికైతే కొంచెం ఈ పరిస్థితులు తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంటుందో గురుగారు చెప్పినటువంటి హోమాలు కానీ యాగాలు కానీ చేయించుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఉన్నారు. సో ఎవరికైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు.